హై ఆక్టెన్ సినిమా అశ్వత్థామ ది సాగా ఆగిపోయిందని రీసెంట్లీ అనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని. ప్రాజెక్ట్ షెల్వ్ అవ్వడానికి ఎన్నో కారణాలు చెప్పిన ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద రీజన్ టాలీవుడ్ ఫిల్మ్ కల్కి 2898 AD అని కూడా అంటున్నాడు. బాలీవుడ్ మైథాలజీ మూవీ షెడ్డుకు వెళ్ళడానికి టాలీవుడ్ కల్కి ఉన్న సంబంధం ఏంటి? జాకీ భగ్నాని చెప్తున్న ఆ రీజన్స్ ఏంటి? బాలీవుడ్ లో మైథలాజికల్ ఫిల్మ్ తీస్తున్నారంటే పూర్తయ్యేంత వరకు ప్రాజెక్ట్ ఉందో లేదో చెప్పలేని పరిస్థితి. షాహిద్ కపూర్ హై బడ్జెట్ ఫిలిం అశ్వత్థామ ది సాగాది కూడా సేమ్ సిచ్యువేషన్. విక్కీ కౌశల్తో ఆదిత్యధర్ అశ్వత్థామ స్టోరీని తీయాలనుకుంటే షాహిద్ కపూర్ కోసం కథను సిద్ధం చేసేశాడు ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని. కన్నడ ఫిల్మ్ మేకర్ సచిన్ బి రవి దర్శకత్వంలో 2 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు మూవీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. తాజాగా సినిమా ఆగిపోయిందని ప్రకటించాడు జాకీ. అశ్వత్థామ ది సాగా ఆగిపోవడానికి పలు కారణాలు వెల్లడించాడు జాకీ భగ్నాని. బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరగడం, విదేశాల్లో షూట్ ప్లాన్తో పాటు కల్కి 2898 AD కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని వెల్లడించాడు. కల్కిలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ క్లిక్ కావడం కూడా తమ ప్రాజెక్టుకు మైనస్ అయిందని అంటున్నాడు. అదే స్టోరీని తిప్పి తిప్పి చూపిస్తే ఆడియన్స్ చూడరని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు జాకీ. ఆడియన్స్ సినిమాపై ఎంత ఖర్చు పెట్టామో కంటే కథలో ఎంత కొత్తదనం ఉందో చూస్తున్నారన్నాడు నిర్మాత జాకీ భగ్నాని. కంటెంట్ లేకపోతే మనీ పెట్టడం వేస్ట్ అన్న జాకీ కాన్సెప్ట్ను కొత్త కోణంలో పునఃపరిశీలించాల్సిన నేపథ్యంలో ప్రాజెక్టు క్లోజ్ చేసినట్లు వెల్లడించాడు. ఇక ప్రభాస్ కల్కి సీక్వెల్ విషయానికొస్తే ఇప్పటికే 60% పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. శాండిల్వుడ్ కలిసి వచ్చినట్లుగా రుక్మిణి వసంత్కు టాలీవుడ్, కోలీవుడ్ అస్సలు అచ్చిరావడం లేదు. ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరో ఇండస్ట్రీలో మెరుపులు చూపించలేకపోతోంది ఈ కన్నడ కస్తూరి. అయినప్పటికీ పొరుగు ఇండస్ట్రీస్ ఆఫర్స్ ఇస్తున్నాయి. తెలుగులో డ్రాగన్ చేస్తున్న బ్యూటీ మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ తీసుకోబోతోంది. రుక్మిణి వసంత్ కన్నడలో గోల్డెన్ లెగ్, కానీ టాలీవుడ్ అండ్ కాలీవుడ్లో ఐరన్ లేడీ. సప్తసాగరాలు దాచేయిల్లోతో రుక్మిణి పేరు మారిమ్రోగిపోవడంతో ఈ శాండిల్వుడ్ భామకు టాలీవుడ్ ఆఫర్ ఇచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ఎప్పుడొచ్చిందో వెళ్ళిందో కూడా చాలా మంది ఆడియన్స్కు తెలియదు. దీంతో పర్ఫార్మెన్స్ ప్రదర్శించడానికి స్కోప్ లేకుండా పోయింది ఈ కన్నడ కస్తూరికి. టాలీవుడ్ భయంకరమైన రిజల్ట్ ఇస్తే తమిళంలో ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయింది. విజయ్ సేతుపతి ఏజ్లో నటించింది రుక్మిణి. ఆమె స్టన్నింగ్ లుక్స్కు పడిపోయారు తమిళ తంబిలు. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టింది. అయితే ఈ మదరాసితో గట్టెక్కేస్తాననుకుంటే సినిమా ఎంగేజింగ్గా లేదని తిప్పికొట్టారు కాలీవుడ్ ఆడియన్స్. కానీ అమ్మడికి ఇసుమంతైన క్రేజ్ తగ్గలేదు. పాన్ ఇండియా సినిమాలంటే మేడం పేరే కన్సిడర్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ప్రెజెంట్ పాన్ ఇండియా చిత్రాలు టాక్సిక్, డ్రాగన్తో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్ తమిళంలో ధర్మన్ మూవీలో కీ రోల్ చేస్తోందని బజ్. శాండిల్వుడ్, టాలీవుడ్, కాలీవుడ్ చుట్టేసిన రుక్మిణి వసంత్ నెక్స్ట్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. నివిన్ పౌలి హీరోగా తెరకెక్కుతున్న మూవీలో రుక్కు ఫైనల్ అయింది. రీసెంట్లీ షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓన్ ఇలాకాలో తప్ప మరో చోట హిట్ కొట్టని రుక్మిణి వసంత్ సెంటిమెంట్ బ్రేక్ చేసి మలయాళ ఇండస్ట్రీలో సక్సెస్ టేస్ట్ చేస్తుందో లేదో తెలియాలంటే ఇంకొంత టైం పడుతుంది. ఆంధ్ర కింగ్ తాలూకా పాజిటివ్ రివ్యూస్ వచ్చినా హిట్ చూడలేదు రామ్ పోతినేని. ఈసారి తనకు తాను హిట్ ఇచ్చుకోవాలి అన్న సంకల్పంతో దర్శకుడిగా మారి విపరీతంగా కష్టపడుతున్నాడు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. కానీ విలన్ ఓ పట్టాన సెట్ కావట్లేదట. చివరకు బాలీవుడ్ హీరోని ఫైనల్ చేశాడని సమాచారం. అలాగే ర్యాపో కూడా యాంటోగనిస్ట్ గా మారబోతున్నాడని టాక్. రామ్ పోతినేని తనలోని హిడెన్ టాలెంట్స్ ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకాలో లిరిసిస్ట్ అండ్ సింగర్ అవతారమెత్తిన ఎనర్జెటిక్ స్టార్ నెక్స్ట్ దర్శకుడిగా చార్జ్ తీసుకున్నాడు. ఫుల్ స్వింగ్ లో ర్యాపో 23 షూటింగ్ జరుగుతోంది. రీసెంట్లీ పుదుచ్చేరి షెడ్యూల్లో ఓ రోజంతా నాన్ స్టాప్ గా ఓ ఎపిసోడ్ షూట్ చేసిందట యూనిట్. ర్యాపో 23 షూటింగ్ సజావుగా సాగుతుంటే విలన్ రోల్ విషయంలో బ్రేకులు పడుతున్నాయి. యాంటగనిస్ట్ రోల్ కోసం తొలుత ఎస్జే సూర్యను కన్సిడర్ చేస్తే ఏకంగా 8 కోట్లు అడిగాడట. దీంతో సూర్యను పక్కన పెట్టి బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను ఫైనల్ చేశారని తెలుస్తుంది. రితేష్ ఒప్పుకోవడానికి జెనీలియాతో రామ్ కున్న ఫ్రెండ్షిప్ ఓ కారణమైతే తెలుగులో సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ హీరోకు ఇదే రైట్ మూవీ అని భావించినట్లు సమాచారం. ర్యాపో ఇప్పటి వరకు తనలోని హీరోనే కాదు పలు యాంగిల్స్ ను చూపించాడు. నెక్స్ట్ యాంటగనిస్ట్ గాను కనిపించబోతున్నాడు. రజనీకాంత్, అశ్వత్ మారిముత్తు కాంబోలో తెరకెక్కుతున్న ధర్మన్ మూవీలో ఎనర్జెటిక్ స్టార్ విలన్ అవతారంలోకి మారబోతున్నాడట. రజనీకాంత్ అండ్ రామ్ మామ అల్లులుగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. రాశీ ఖన్నాకు జోడిగా ర్యాపో నటిస్తున్నాడని చెన్నై టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబోలో శివం అండ్ హైపర్ చిత్రాలు వచ్చాయి.
ప్రస్తుతం దర్శకుడిగా హీరోగా ఫుల్ బిజీగా ఉన్న ర్యాపో రజనీకాంత్ కోసం విలన్ గా మారుతాడో లేదో లెట్స్ సీ. దురంధర్ ద రివెంజ్ భారీ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రణ్వీర్ సింగ్ నెక్స్ట్ ప్రళయ్ మూవీని పట్టాలెక్కించాడు. లోకాతో మాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరి సారా అర్జున్ సంగతి ఏంటి? కవర్ షూట్స్ తో కాలక్షేపం చేస్తోందా? కొత్త కథలు వింటుందా? కియారా మరొక ఆఫర్ దురంధర్ బ్యూటీ కొల్లగొట్టిందా? దురంధర్ ఫ్రాంచైజీ చిత్రాలతో రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్కు ఎంత పేరొచ్చిందో సారా అర్జున్కి కూడా ఊహించినంత క్రేజ్ దక్కింది. తొలుత చిన్నపిల్ల అంటూ విమర్శించిన వాళ్లే ఆమె యాక్టింగ్కు వావ్ అన్నారు. దురంధర్ 1 and 2 చిత్రాలతో 1000 కోట్ల హీరోయిన్గా ఎదిగింది. ఈమె కాల్ షీట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతుంటే సారా మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కవర్ షూట్స్తో కాలక్షేపం చేస్తున్న సారా అర్జున్ మధుబాల బయోపిక్లో నటించబోతోందంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత కియారా అద్వానీ నుండి ప్రాజెక్ట్ చేతులు మారింది. సాయి పల్లవి, కళ్యాణి ప్రియదర్శన్ లెజెండరీ హీరోయిన్ రోల్ చేయబోతున్నారని గుసగుసలు వినిపించాయి. కానీ చివరకు సారా అర్జున్ ఫైల్ అయినట్టు గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా బన్సాలి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డార్లింగ్స్ ఫేమ్ జస్ప్రీత్ కేరీన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా కియారా అద్వానీ మరో ఆఫర్ను సారా అర్జున్ కొట్టేసిందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించబోయే RC-17లో దురంధర్ బ్యూటీ ఫైనల్ అయినట్లు TFIలో బజ్ నడుస్తోంది. సెప్టెంబర్లో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందట. ఇప్పటికే యుఫోరియాలో మైనర్ గర్ల్ పాత్రలో మెరిసిన ఈ చిన్నది చరణ్ పక్కన హీరోయిన్ గా మారుతుందో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలనుంది. కార్తీక్ ఆర్యన్ తన అప్కమింగ్ మూవీస్ లో సౌత్ బ్యూటీల్ని ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న నాగ్ జిల్లాలో మరొక సదరన్ భామ ప్రీతి ముకుందన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇదే కాదు, మరొక అప్కమింగ్ ప్రాజెక్ట్ లోను సౌత్ బ్యూటీనే సెలెక్ట్ చేశాడట కార్తీక్. బాలీవుడ్ యంగ్ బాయ్ కార్తీక్ ఆర్యన్ కు సౌత్ హీరోయిన్స్ పై కాస్త కాన్సంట్రేషన్ ఎక్కువైనట్లుంది. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఏరి కోరి సదరన్ బ్యూటీల్ని తెచ్చుకుంటున్నాడు. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ దీపావళికైనా రిలీజ్ అవుతుందో లేదో డౌటే. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న నాగ్ జిల్లాలో మరో సదరన్ భామ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. మురుగుదీప్ సింగ్ లాంబా దర్శకత్వంలో హారర్ ఫ్యాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీ VFX కారణంగా డిలే అవుతోందని టాక్. ఇక కబీర్ ఖాన్ ప్రాజెక్టు కూడా వైరల్ వయ్యారి శ్రీలీలను తెచ్చేందుకు టాక్స్ జరుగుతున్నాయన్నది బజ్. కార్తీక్ ఆర్యన్ అప్కమింగ్ ఫిలిం కెప్టెన్ ఇండియాలో మాలీవుడ్ బ్యూటీ పార్వతీ తిరువోతు సెలెక్ట్ అయినట్లు సమాచారం. షమిత్ అమీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఏవియేషన్ థ్రిల్లర్లో పార్వతి కీ రోల్ ప్లే చేయబోతుందట. నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని టీ సిరీస్, బవిజా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో కార్తీక్ పైలట్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. సౌత్ బ్యూటీలకు బాలీవుడ్ లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంతో పాటు ఇక్కడి మార్కెట్ కొల్లగొట్టేందుకు వరుసగా సదరన్ బ్యూటీలతో కొలాబరేషన్ అవుతున్నాడు కార్తీక్ ఆర్యన్. కపుల్ ఫ్రెండ్లీతో రిజిస్టర్ అయిన తెలుగమ్మాయి మానస వారణాసికి ఆఫర్స్ వెల్లువలా వస్తాయి అనుకుంటే ఒక్క మూవీకి సైన్ చేసిన దాఖలాలే లేవు. పెద్దిలో స్పెషల్ సాంగ్ లో ఈ భామే నర్తించబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ శృతి ఆఫర్ కొట్టేసింది. ఇక ఛాన్సులు కరువు అవడంతో ఇన్స్టాలో ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఎట్టకేలకు శ్రమ ఫలించి న్యూ ప్రాజెక్ట్ కి కాల్ షీట్స్ ఇచ్చిందట మానస. ఆ మూవీ ఏంటో చూద్దాం. దేవకీనందన వాసుదేవతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది మాజీ మిస్ ఇండియా తెలుగమ్మాయి మానస వారణాసి. కానీ ఆమెకు ఐడెంటిటీనిచ్చింది మాత్రం కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ఈ ఏడాది వ్యాలంటైన్స్ డేకు విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మానస నటనకు మంచి మార్కులు పడ్డాయి. డార్లింగ్ ప్రభాస్ సైతం టీంతో ఓ ఇంటర్వ్యూ చేసి సినిమాను ఆహో ఓహో అంటూ పొగడ్తలతో ముంచేశాడు. 8 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 15 కోట్ల వరకు వసూలు చేసింది. కపుల్ ఫ్రెండ్లీ తర్వాత మానసకు వరుస ఆఫర్స్ వస్తాయని ఊహించారు అంతా. కట్ చేస్తే సినిమా వచ్చి 6 నెలలవుతున్నా కొత్త మూవీ సైన్ చేసిన దాఖలాలు లేవు. ఆ మధ్యలో పెద్దిలో స్పెషల్ సాంగ్ చేయబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ ఆఫర్ శృతి హాసన్ తన్నుకుపోయింది. మళ్లీ కెరీర్ డైలమాలో పడిపోతూ ఉండడంతో సోషల్ మీడియాలో పోర్ట్ఫోలియో పెంచుకునే ప్రయత్నాలు సాగించింది మానస. మొత్తానికి ఆ ట్రయల్స్ ఫలించినట్లే ఉన్నాయి. తాజాగా కొత్త మూవీకి సైన్ చేసినట్లు సమాచారం. శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ లో మాజీ అందాల సుందరి మానస వారణాసి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో ఈ రూమర్స్ వస్తున్నప్పటికీ ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీగా రాబోతోందట జార్జ్ క్రిష్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు సర్వా. మరి ఈ సినిమాతోనైనా మానస వరుస ఆఫర్స్ కొల్లగొడుతుందేమో చూడాలి. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshaya signing off. Bye bye.